అందరికీ నమస్కారం అండి. సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఈ సీజన్లో దొరికేటువంటి ఉసిరికాయలతోటి నిల్వ పచ్చడి చేసి చూపించాలి అనుకుంటున్నానండి. అవి ముక్కలుగా కట్ చేసి ఉసిరికాయల ముక్కలు ఎలా చేసుకోవాలి ఈజీగా అని చూపించి ఉసిరికాయల ముక్కల నిల్వ పచ్చడి చేసి చూపించాలి అనుకుంటున్నాను. దానికోసం ముందుగా ఆవు పిండి తయారు చేసుకుందామండి. నేను 3 స్పూన్ల ఆవాలు తీసుకున్నాను, ఒక హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి అండి. అది ఎక్కువ మాడనేయకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, అట్లా చిట్పట్ ఆడినప్పుడు మెంతులు కూడా అలా దోరగా వేగిన తర్వాత ఆపేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక 1/4 కేజీ ఉసిరికాయలని బాగా వేయించుకుందామండి. అంటే దోరగా ఒక రెడ్డిష్ కలర్ వచ్చేదాకా, లైట్ రెడ్డిష్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు వాటిని కలయి తిప్పుతూ మూత పెట్టుకొని వేయించుకుంటే తొందరగా ఉడికిపోతాయండి. మంటను పెంచామంటే ఊరికే మాడిపోతాయి, లోపల వేగవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని అలా తిప్పుకుంటూ చూపిస్తున్నా కదా, అన్నీ వేగిపోయాయండి. అవి తీసి ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. చూపిస్తున్నా కదా, అలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు అది కూడా చూపిస్తాను ఎంత బాగా నీట్గా వస్తాయి ముక్కలు. మనము అలాగే కట్ చేసుకోవాలంటే చాలా లేట్ అవుతుందండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు నేను తీసి చూపిస్తాను చూడండి, ఎంత స్మూత్గా ఎంత బాగా అన్నీ విడివిడిగా వస్తాయో. కానీ మనం వేయించుకున్నప్పుడు మాత్రం అవి విడిపోకుండా చూసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ పికిల్ చేసినప్పుడు నుజ్జు అయిపోతుంది. అలా కాకుండా గట్టిగా ఉండాలి, లేత బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. కానీ అవి విడిపోకుండా చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, అవి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత అవి ఓపెన్ చేస్తే అలా నీట్గా ఓపెన్ అవుతాయి. సీడ్ తీసి పక్కన వేసేసి చూడండి ఎంత నీట్గా, ఎక్కడే కానీ మెత్తగా కాలేదు, గట్టిగా ముక్కలు కూడా గట్టిగా ఉన్నాయి కానీ వేగాయి. అలా వేయించుకోవాలండి. అన్నీ అలాగే తీసేసుకొని సీడ్స్ తీసేసి మనము పక్కన పెట్టుకుందాము ముక్కలను. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకొని మసాలాలన్నీ కలుపుకుందామండి. ఒక 150 ml ఆయిల్ వేసుకున్నాను, వేరుశెనగ ఆయిలే వేసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూను ఆవాలు వేసుకున్నాను. అవి కాస్త చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు దంచకుండా వేసుకున్నానండి కొన్ని. దాంట్లో మధ్యలో మనకు తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ కచ్చాపచ్చా దంచుకొని అది కూడా వేసుకున్నాను. తర్వాత 4 ఎండుమిర్చి వేసుకున్నాను. అవన్నీ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇంగువ అండి. ఊరగాయ అంటే కంపల్సరీ ఇంగువ వేస్తేనే బాగుంటుంది, వేసుకోవాలి. ఇంగువ 1/4 స్పూన్ వేసుకున్నాను అంతే, ఎందుకంటే మనం 1/4 కేజీనే చేస్తున్నాము. అలాగే కారపొడి ఇప్పుడు నేను కాఫీ గ్లాస్తో 1/2 గ్లాస్ వేసుకున్నాను. అలాగే పసుపు 1/2 స్పూను, ఇందాక మనం ఆవు పిండి చేసుకున్నాం కదా, అది 1/4 గ్లాస్ అండి. అన్నీ కలుపుకుందాము. తర్వాత 1/4 గ్లాసు సాల్ట్ అండి, నొన్నుప్పే వేసుకున్నాను. ఈరోజు రాళ్ళు ఉప్పు నేను వేసుకోలేదు. అవన్నీ కలుపుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది, అన్నీ కలుపుకోవాలి. ఉప్పు నేను తర్వాత ఉప్పు కారాలు ఏం వేయలేదండి, కరెక్ట్గా సరిపోయాయి. నేను చెప్పిన విధంగా వేసుకోండి. అవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందాక ముక్కలు చేసుకున్నాం కదా ఉసిరికాయలు, అవి కూడా అందులో వేసేసుకొని మొత్తము కలయిదిప్పాలండి. మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చింతపండుతో చేయడం లేదండి, ఈ ఊరగాయ నిమ్మకాయలతో చేస్తున్నాను. కాబట్టి 4 నిమ్మకాయలు, పెద్ద నిమ్మకాయలు 4 నిమ్మకాయలు కట్ చేసి జ్యూస్ తీసుకున్నాను. చూస్తున్నా కదా, ఆ కప్పు నిండా వచ్చింది. 4 నిమ్మకాయలేనండి, కరెక్ట్గా సరిపోయింది పులుపు. మీరు కూడా ఎప్పుడన్నా చేయాలంటే 1/4 కేజీకి ఒక పెద్ద సైజు 4 వేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా సరిపోయాయి. అంతేనండి. చూశారు కదా, ఆ పులుపు అంతా అందులో కలిసేలాగా బాగా కలుపుకుంటాము. ఆ పులుపు, ఉప్పు, కారాలు, మసాలా పొడి అంతా వాటికి ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకొని ఒక గ్లాస్ జార్లో తీసి పెట్టేసుకున్నామంటే బాగా మూత పెట్టేసుకొని 1 డే నెక్స్ట్ డేనే తినొచ్చండి. కాకపోతే ఒక 2 డేస్ ఉంటే బాగా వాటికి అన్నీ పడతాయన్నమాట ముక్కలకి. తర్వాత మనము రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన ఉసిరికాయ ముక్కల పచ్చడి చూశారు కదండి. మీరు చేసుకొని తిని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బీవీ.